గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, లోకల్ బాడీ ఎన్నికలకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమలైంది. ఎలా ఉంది బీజేపీ? సిద్ధంగా ఉందా లోకల్ బాడీలు ఎదుర్కొనేందుకు? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మేము ఎప్పటి నుంచో తయారీలో ఉన్నాం. ఎందుకంటే జిల్లాలో వర్క్షాప్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎప్పుడో పెట్టాల్సిన ఎలక్షన్స్ ఇప్పటికే చాలా లేట్ చేశారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానికి ఎలాంటి లుసుగులు లేకుండా పెడితే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. బీజేపీకి సంబంధించి కొన్ని జిల్లాల్లోనే బలంగా ఉంటుంది. అది గ్రామీణ స్థాయిలో బీజేపీ అనేది ఉంది. పట్టణ అంటే రూరల్లో లేదు, ఇక్కడ అర్బన్లో ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్స్ బీజేపీ గతంలో కంటే పార్టీ మెరుగైంది, ఎక్కువ స్థానాలు సాధించేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చు. ఇప్పుడు మీరు గెలిచిన ప్యాటర్న్ కనుక చూసుకుంటే అంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానివ్వండి అవన్నీ ఒట్టి పట్టణ ప్రాంతాల్లోనే గెలిచారా? కాదుగా. ఇవాళ లోకల్ మీరు చూస్తే ఎక్కడ కూడా గ్రామీణ వాతావరణంలో కూడా గెలిచిన పరిస్థితి మీకు కనపడతాను. ఎందుకంటే గతంలో కొంతమంది ఏదో భారతీయ జనతా పార్టీ ఒట్టి సిటీలకే పరిమితం అని చెప్పి మాట్లాడారు. కానీ మీరు అది దుబ్బాక ఎలక్షన్ అప్పటి నుంచి చూస్తే ఎక్కడైనా సరే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అయినా సరే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇవాళ ఒకటి ఎమ్మెల్యేలు ఎంపీలే కాకుండా ఎమ్మెల్సీలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ ఎలక్షన్ జరిగింది ఏంటి అనేది. అక్కడ బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా నిరూపించింది. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మంచి ఎడ్జ్ ఉంది. ఇంకొక వైపు చాలాసార్లు నల్గొండ, ఖమ్మం కానివ్వండి, వరంగల్కి సంబంధించిన జిల్లాలలో కొంత పార్టీ వీక్ ఉంది. అక్కడ పార్టీ బలోపేతం చేయాలి, పార్టీ పైన అక్కడ ఫోకస్ పెట్టాలన్నారు. ఎందుకంటే లోకల్ బాడీలో గెలిస్తేనే నెక్స్ట్ మీకు కూడా చాలా మార్గం సుగం ఉంటుంది. అక్కడ ఏ విధంగా ఫోకస్ చేయబోతున్నారు? ఇవాళ ఖమ్మంలో స్థానిక ఏదైతే ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళు అక్కడ కనపడట్లేదంట. అందుకని అక్కడ స్థానిక నాయకులు చాలామంది కూడా మా ఎమ్మెల్యేలు మా మినిస్టర్లు మాకు కనపడట్లేదు అనేది ఖమ్మంలో చెప్తున్నారు. ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావాల్సింది ఏంటంటే అందుబాటులో ఉండటం కావాలి. ఇవాళ అక్కడ నాయకులే వాళ్ళకి అందుబాటులో లేనప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది అక్కడ. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో కానివ్వండి, మీరు చూడండి ప్రతి కార్యక్రమం కూడా ఖమ్మంలో చాలా బాగా చేయడం జరిగింది. ఖమ్మంలో ఏ కార్యక్రమం అయినా సరే అధికార పార్టీ వాళ్ళు అందరూ కూడా వేరే వాళ్ళతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మీడియాలో కూడా చాలా వచ్చినాయి. మా నాయకుల మీద కేసులు పెట్టడం. నిజంగానే భారతీయ జనతా పార్టీ ఏమీ లేకపోతే ఎందుకు రోజు కేసులు పెడుతున్నారు? ఎందుకు మేము తిరంగా ర్యాలీ చేస్తుంటే అక్కడ దానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ నల్గొండ మీరు చూడండి, మా అధ్యక్షుడిని నల్గొండ అధ్యక్షుడి పైన ఎన్ని కేసులు పెడుతున్నారు? ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? పార్టీయే లేదనుకోండి, ఎందుకు మీరు మా పార్టీ నాయకులు చూస్తే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేది ఒక వాతావరణం నిర్మాణం అయింది. తెలంగాణలో నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకే మనం అందరం కూడా ఓటేయాలని చెప్పి ప్రజలు తీర్మానించుకున్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను చూసినా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చూసినా కూడా ఇవాళ సహించలేని పరిస్థితుల్లో ఇవాళ అధికార పార్టీ ఉంది. అందుకని మీరు ఆ కేసులన్నీ చూస్తుంటే అదే నిదర్శనం. ఇంకోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉంది. దానిపైన బీజేపీ నేతలు కొంతమంది మాట్లాడింది కూడా ఇష్యూ అవుతుంది. కోర్టుకు వెళ్ళారు. దాని వెనకాల బీజేపీ నేతల హస్తం ఉంది అసలు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అసలు ముందు కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది మీరు చెప్పండి? అసలు మీరు డిక్లరేషన్ ఇచ్చింది ఎప్పుడు? ఇవాళ కావాలని చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్స్కి మెలిగిపెట్టి దానికి ఏదో చేసే విధంగా ప్రయత్నం చేసి ఇవాళ లాస్ట్ మినిట్లో కదా ఇదంతా. మీరు అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలి? ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? మీరు అసలు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చారు మీరు చెప్పండి? ఇప్పుడు దాకా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు చూడండి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు చూడండి, ఏది నెరవేర్చారు? ఏది చేయలేదు కదా ఈ రోజు దాకా. నిరుద్యోగ యువత వాళ్ళు కళ్ళల్లో దీపాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు, ఏ రోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి. మహిళలందరూ కూడా మాకు ఎప్పుడు పెన్షన్లు పెంచుతారు అనేది వాళ్ళు చూస్తున్నారు. అట్లాగే మాకు స్కూటీలు ఎప్పుడు వస్తాయి, లేకపోతే తులం బంగారం ఎప్పుడు వస్తుంది? ఇవాళ తులం బంగారం మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడన్నా మీకు అది అమలు చేసిన దాఖలు మీకు కనపడిందా? అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా గతంలో బీఆర్ఎస్ ఏ రకంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే అబద్ధపు ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కూర్చున్నారో ప్రజల్ని విస్మరించారు. ఇవాళ హైదరాబాద్లో కొంచెం వాన పడితే ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏంటో మీరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, హైదరాబాద్లోనే మీరు అడుగు బయట పెట్టలేని పరిస్థితి హైదరాబాద్లో ఉంటే ఇంకా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో మీరు ఆలోచించండి. అక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి లేదనేది కదా. ఇవాళ బతుకమ్మ చీరల దగ్గర కూడా మీరు అన్యాయం చేస్తున్నారు. ఆ ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఏదన్నా అంటే ఆడబిడ్డలకి మేము బస్సు ఇచ్చాం కదా అంటే ఒక బస్సు ఇస్తే సరిపోతుందా? ఎన్ని బస్సులు ఇచ్చారు? ఆ బస్సులు ఎలా ఉన్నాయి? రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి. అందుకని చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ఆడబిడ్డలే, ఇవాళ ఈ ఆడబిడ్డలే రేవంత్ రెడ్డి వాళ్ళ కోపమే ఆయనకు ఉసిరై తగులుతుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలు కనుక జరిగితే ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ
డెఫినెట్గా మెజారిటీ స్థానాలు గెలుచుకునే ప్రయత్నం చేస్తారు. మీరేమో ఈ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీ లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏమో అసలు బీజేపీ కేంద్రం నుంచి ఏమి ఇవ్వట్లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం యూరియా సరఫరా కూడా సరిగా ఇవ్వలేదు, తెలంగాణకు అక్కడ కూడా అన్యాయం చేసింది, కొంత నెగ్లిజెన్సీ చేసింది, రాజకీయం చేసింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి మీరు చెప్పండి? యూరియా సరఫరా అవుతుంది కానీ ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్లోనే లోపం అనేది సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇంకా దాని గురించి ఇంకా నేనేం చెప్పాలి చెప్పండి, ఆయనే మాట్లాడినాక. ఇవాళ వీళ్ళ వైఫల్యం ఎక్కడ కావాలి, ఎంత కావాలి, ఏంటి అనేది కూడా ఎప్పుడూ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏమేం కావాలి, ఎప్పుడు కావాలి, ఏంటి అనేది కనుక కేంద్ర ప్రభుత్వానికి పంపితే దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం పంపుతుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ సప్లై చేసింది అంటే మీరు ఇక్కడ బ్లాక్ మార్కెట్ని అరికట్టే పరిస్థితి మీరు చేయట్లేదు, మీరే పక్కదారి పట్టిస్తున్నారు, మీరే డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేయట్లేదని మీ నాయకులే చెప్తున్నారు, సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇంకా ఇబ్బంది ఎవరి దగ్గర నుంచి అంటే ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇబ్బంది ఉంది, కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బంది లేదనేది మీకు అర్థమవుతానే ఉంది. మీ పోటీ ఎవరితో అనుకుంటున్నారు, బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ ఈ ఎన్నికల్లో? మా పోటీ ఇవాళ అవినీతిమయమైన ఆ రెండు పార్టీలు, ఇవాళ ప్రజల వైపు నుంచి ఒక భారతీయ జనతా పార్టీ. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. అది అసలు పోటీ అనేది అవినీతిమయమైన పార్టీలతోని బీజేపీ పోటీ చేస్తుంది, ప్రజల తరపున నిలబడేటువంటి పార్టీ అనుకుంటేనే. మరొక పక్క అటు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అనేవి అమలు చేయకుండా కనీసం బతుకమ్మ చీరలు ఇవ్వకుండా కూడా ఎన్నికలు వెళ్తే మహిళలే తగిన బుద్ధి చెప్తారు. అసలు ఎప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు జరపాలి, ఇప్పుడు ఎందుకు జరుపుతున్నారు కాబట్టి డెఫినెట్గా మెజార్టీ స్థానాల్లో బీజేపీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడం ఖాయం అంటూ కూడా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.